హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో తోటకూర నానబెట్టిన పెసరపప్పుతో ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. తాలింపు గింజలు నూనె పెట్టి తాలింపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి నూనెలో. పచ్చిమిర్చి కొంచెం నూనెలో బాగా వేగితే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. అవి వేగిన తర్వాత ఇలా నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టి మగ్గనిస్తే బాగా వేగుతాయి అన్నమాట నూనెలో. అలా కాసేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ తోటకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకుంటాం కదా, ఆ కట్ చేసినటువంటి తోటకూరను కూడా అందులో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కొంచెం తిప్పుకొని అటు ఇటు మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలన్నమాట. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఉప్పు చూసుకుని కొంచెమే వేసుకోవాలి. కారం వేయాల్సిన పని లేదండి, ఆల్రెడీ మనము ఎండుమిర్చిను పచ్చిమిర్చి వేసాము కాబట్టి. సో అలా కాసేపు కొంచెం ఉప్పు వేసుకొని వేగనిస్తే కొద్దిసేపటికి అంతే, చాలా ఈజీ అండి, అయిపోతుంది. అదేనండి ఈరోజు మా కర్రీ. దాంతోపాటు వంకాయ కూర కూడా చేశాను, వంకాయ పచ్చడి కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో వంకాయ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ.